నాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. నేను ఇళ్ళదులు కిరాయి ఇళ్ళలో ఉన్నా, ఇల్లు కూలిపోయింది. ఇల్లు కట్టుకుంటున్నాను నేను 2 బిల్లు వచ్చినాయి నాకు. మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. మన ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ ఒక 2 lakhs తీసుకున్నా, అది సబ్సిడీతో. దాంట్లో 30% సబ్సిడీ ఉంటుంది. మళ్ళీ అట్లాగే 5 సంవత్సరాలు దాటిన తర్వాత మళ్ళీ మన ఎంపీడీఓ సార్ ఉండే అప్పుడు 50,000 తీసుకున్నా, అది మొత్తం సబ్సిడీతోనే. అట్లాగే ఈ డిజబుల్ కోటా కింద మళ్ళీ మనకు అంగవైకల్యం ఉన్న ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెహికల్స్ కానీ పరికరాలు కానీ, అట్లాగే ఈ మన డిజబుల్ కోటా కింద ఈ లోన్స్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లోన్స్ తీసుకొని నేను చాలా బెనిఫిట్ పొందాను. ఈ మన సంఘాలు కూడా మంచిగా నడిపించుకొని మన మోసా మండలిని ఇంకా డెవలప్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. అందరికీ నమస్కారాలు. 6 గ్రామ సంఘాలు ఉన్నాయి. మొత్తం 151 సంఘాలు ఉన్నాయి. 1523 మంది సభ్యులు ఉన్నారు మేడం. నిరంతరంగా వారు ఒక ప్రత్యేక చొరవ తీసుకొని ఇస్తూ ఉంటారు. కానీ మీరు దానికి రీపేమెంట్ చేయకపోతే రేపు ఏదైనా అదనంగా వడ్డీ లేదా రుణాలు ఇవ్వాలైనా ప్రయోగాలు చేస్తే అది వైఫల్యమైంది. కాబట్టి మీ చేతిలో లిక్విడిటీ అంటే క్యాష్ మీ సంఘాల దగ్గర ఉండకపోవచ్చు, పర్వాలేదు. బట్ కనీసం నెక్స్ట్ 6 months మాకు ఫైనాన్షియల్ ఇయర్లో 2 విడత చాలా చాలా ముఖ్యమైనవి. మీరు ఫస్ట్ విడతలో ఇవ్వకపోయినా పర్వాలేదు, మేము ఏదో ఒక విధంగా బ్యాంకు వాళ్ళకి సంజాయించి నడుపుతాము. బట్ మీరు సెకండ్ విడతలు కూడా ఇవ్వకపోతే మళ్ళీ మీకు అర్హత ఉండదు. వెళ్ళాము. అందులో కొంతమంది మా దగ్గర వచ్చి, మేడం మాకు ఫస్ట్ అంటే స్లాబ్ వరకు లేదా బేస్మెంట్ లెవెల్ వరకు కట్టాలంటే ఎంత కొంత మా చేతికి డబ్బు ఉండాలి. మీరు కూలిపోతారు ఒకవేళ మీరు సరైన సమయంలో రీపేమెంట్ చేయకపోతే. అంటే వెంటనే చేయండి అనేది మేము ఎప్పుడూ మీ మీద ఒత్తిడి పెట్టము, అండ్ ఎవరు కూడా పెట్టకూడదు. అది శాఖ తరఫున కావచ్చు, కలెక్టరేట్ తరఫున కావచ్చు. కానీ అప్పుడు మెల్లగా మీరు చిన్న షాప్ పెట్టారా, చిన్న రైస్ మిల్, ఫ్లవర్ మిల్, ఏదైతే మీరు ఏం పెట్టారో అది నడవనియండి. కానీ అప్పుడు మీకు ఆదాయం వస్తూ ఉంటుంది కదా. సో దయచేసి రీపేమెంట్ మీద కూడా ఫోకస్ చేయండి. అది ఒకటే. సో చాలా చాలా సంతోషం. కానీ ఇలాంటివి కొత్త మీకు విసిల్బాట్ కల్పించాలంటే మీరు అప్పుడు రీపేమెంట్ చేస్తూ ఉండాలి. ఓకే. మాదిగి మంతరి అబ్బయ్య, జి సంగారెడ్డి, పి రామరెడ్డి, లక్ష్మీబాయి కసాబ్, అబ్బయ్య బేగరి, పిట్ల సంజు, సుంచు రామవ్వ, చిత్తశుద్ధితో పని చేస్తుంది అనేది దానికి ఇది ఒక సాక్ష్యంగా ఈ మీటింగ్ మనం పెడతా ఉన్నాము. ఎందుకంటే ఇందాక మీరు లబ్ధిదారు జాబితా విని ఉన్నారు. వీళ్ళందరూ మీ ఊరు వాళ్ళే కదా. మేము ఏదైనా దాచుకొని కలెక్టర్ రూమ్లో, ఎంపీడీఓ గారి గదిలో మేము ఎలాంటివి జాబితా తయారు చేయము. ఎందుకంటే ప్రజల కోసం, సంక్షేమం కోసం, గ్రామ అభివృద్ధి కోసం చేపట్టిన పథకాలు ఒకవేళ చివరి వరకు బహుపేదలకి చేరుకోకపోతే మేము ఎంత మంచి పని చేసినా దాని ఫలితాలు రావు. సో ఈ కార్యక్రమంతో మీ అందరితో మేము కోరేది ఏంటంటే, కొంతమంది ఇంద్రమ్మ ఇల్లు లబ్ధిదారు ఇంకా ఆశావాళ్ళు ఉండవచ్చు, ఉండకపోవచ్చు మీ గ్రామాల్లో. ఇప్పటి వరకు నేను ఇంద్రమ్మ ఇల్లు ఫస్ట్ విడత మంది అయిపోతుంది మార్చ్ ఏప్రిల్లో. దీని తర్వాత ఇది అయినాక ఇంకా సెకండ్ విడతలో ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే, గుడిశలలో ఎవరు కూడా ఉండకూడదు. నో హట్స్. మన మొసరా మండలంలో కావచ్చు, నిజామాబాద్ జిల్లాలో కావచ్చు, గుడిశిలాల్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఉండవద్దు. వాళ్ళకి మన రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో తప్పకుండా పక్కా ఇల్లు నిర్మాణం చేయాలి అనేది రాష్ట్ర ప్రభుత్వంది ఒక మంచి ఉద్దేశం. సో దీంట్లో మీ అందరి సహకారం మాకు ఎక్కడ కావాలి? ఏవైతే మేము బెనిఫిషరీ లబ్ధిదారు జాబితా తయారు చేస్తాము, మళ్ళీ మీ ముందు మేము చెప్తాం. దీంట్లో కొన్ని ఒక 1-2% అవకతాలు కావచ్చు. మేము దేవుడు కాదు కదా ఇంకా ఇప్పటి వరకు. దయచేసి మా దృష్టికి తీసుకొని రండి. మీ ఆవేశం మాకు వద్దు, మీ ఓపిక మాకు అవసరం. మీరు ప్రశాంతంగా వచ్చి, మీకు ఇప్పుడు సర్పంచ్ గారు కూడా ఉన్నారు, అందుబాటులో ఉంటారు, కార్యదర్శి గారు ఉన్నారు, ఎంపీడీఓ సార్ ఉన్నారు, వారి దృష్టికి తీసుకొని రండి. అదేవిధంగా మన రుణమాఫీ విషయంలో కూడా
మీ అందరికీ ఒక సాంకేతిక విషయం చెప్తా, ఎందుకంటే రైతులు సోదరులు కూడా ఉన్నారు. ఇప్పుడు అన్న తమ్ములు ఉన్నారు అనుకోండి, అండ్ పెద్ద మనిషి పేరు మీద భూమి ఉంది. పెద్ద మనిషి పేరు మీద ఉన్న భూమికి రుణమాఫీ జరుగుతుంది 2 లక్షల వరకే. మళ్ళీ అన్న తమ్ముల మధ్యలో గొడవ ఉంటే అది మీ వ్యక్తిగత విషయాలు, కానీ ఆ తండ్రి పేరు మీద ఉన్న భూమికి తప్పకుండా రుణమాఫీ అయింది. మీ ముందే ఆ జాబితా కూడా చెప్పాము. సో ఈ కార్యక్రమం మేము ఎందుకు పెడుతున్నామంటే గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి, దీంట్లో మీ భాగస్వామ్యం అండ్ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి దీనికి ఒక పునాది వేస్తుంది. ఇంకా బెనిఫిషియరీ ఇంకా అభివృద్ధి కార్యక్రమం మొదలు చేస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగా మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పిల్లల కోసం అంటే రైట్ ఫ్రమ్ అంగన్వాడీ నుంచి ఇంటర్ వరకు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కూడా మనం ఇది నెక్స్ట్ ఎడ్యుకేషన్ సెషన్ నుంచి మొదలు చేస్తూ ఉన్నాము. అందులో పాలు, రాగి జావలు ఇవి అన్నీ కూడా అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా మనకి ఇంకొక రకం బీమా, ఇంద్రమ్మ బీమా కూడా మనకి ఈ ఆర్థిక సంవత్సరం నుంచి మొదలవుతుంది. దీంట్లో కావాల్సిన అర్హులు లిస్ట్ కూడా మేము వికేంద్రీకరణ మోడల్తోనే మళ్ళీ చెప్తున్నానండి, ఇది ఫీల్డ్ నుంచి పై స్థాయి వరకు మేము లబ్ధిదారు జాబితా తయారు చేస్తాము. అందులో ఎవరిది ఎలాంటివి జోక్యం ఉండదు. మేము ఒకవేళ చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ వాళ్ళకి క్లారిటీ లేకపోతే మేము గ్రామాల్లో అడుగు పెట్టడానికి ధైర్యం చేసే వాళ్ళం కాదు. మేము ఎలాంటివి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, వ్యవసాయ శాఖ కానివ్వండి, విద్యాశాఖ కానివ్వండి, మీకు ప్రత్యేక హెచ్ఓడీస్ని కూడా మీ మండలానికి ప్రత్యేక అధికారి నియమిస్తూ ఇవి సంక్షేమ పథకాలు తప్పకుండా ప్రజలకి పేదవాళ్ళకి చేరే విధంగా మేము రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తూ ఉంది. దీంట్లో మీ అందరి భాగస్వామ్యం ఉండాలి. అండ్ ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, గుడ్ పర్ఫెక్ట్ ఈజ్ ది ఎనిమీ ఆఫ్ గుడ్. దీన్ని తెలుగులో ఎలా చెప్తారు భయ్? పర్ఫెక్ట్ అంటే రామరాజ్యం. అంటే రామరాజ్యం చేరుకోవాలి అంటే ఫస్ట్ మంచి పని చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు మంచి జరుగుతుంది, రామరాజ్యం వస్తుంది, ఏదో ఒక రోజు వచ్చేస్తుంది. సో ఈ మంచి చేసే క్రమంలో దయచేసి మీ అందరు కూడా పాల్గొనాలి. మీ భాగస్వామ్యం మాకు చాలా చాలా అవసరం. ఇంకా సర్పంచ్ గారితో, ఇక్కడ ఉన్న వార్డు సభ్యురాలతో, ప్రజాప్రతినిధులతో కూడా నా ఒక రిక్వెస్ట్, ఇప్పుడు మీరు కూడా మీ గ్రామ పరిధిలో ఉన్న స్కూల్స్ కానివ్వండి, అంగన్వాడీ బిల్డింగ్లు కానివ్వండి, అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉండండి. అక్కడ కావాల్సిన చిన్న మౌలిక విసులుబాటు మీ గ్రామ పంచాయతీ నిధులతో కానివ్వండి, అత్యవసరం ఉంటే మా దృష్టికి తీసుకొనండి. మేము తప్పకుండా ఆ శాఖ హెచ్ఓడి తర్వాత డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ని తప్పకుండా ఆ పనిలో పెడతాము. బట్ మనకి పిల్లలు మోస్ట్ ఇంపార్టెంట్, అంతే కదా? తల్లిలు ఉన్నారు ఇక్కడ, పిల్లలంటే మన భావి తరాలు. ఇప్పుడు మనం ఇది అంతా కష్టపడేది దేనికోసం? పిల్లల కోసం, కోడల కోసం కాదు కదా మేము. సో దీంట్లో వైద్య విద్య చాలా చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు మీకు ఒక పిహెచ్సి కూడా ఉంది మోసరాలో. సో అక్కడ కూడా అది 12 RPHC అండి, 12 గంట. దయచేసి మహిళలతో కూడా నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, గర్భిణీ మహిళలు కావచ్చు, గర్భధారణ చేసిన తర్వాత కావచ్చు, మన ప్రాంతంలో ప్రత్యేకంగా రక్తహీనత బాగుంది. ఇవి అన్ని తింటూ ఉండాలి. ఇవి అన్ని ఎవరు చెప్తారు? కలెక్టర్ ప్రతిరోజు రాలేరు, అండ్ కలెక్టర్ ఏమీ డాక్టరీ చదవలేదు. సో దయచేసి మీ ఆశలు మీ పిహెచ్సిలో అప్పుడు విజిట్ చేస్తూ ఉండండి. ఇప్పుడు మన పిల్లలకి ఈ ఎండాకాలంలో స్కేబీస్ అనేది స్కిన్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంది. సో ఏదైనా వస్తే దయచేసి వెంటనే పిల్లల్ని పిహెచ్సికి తీసుకొని వెళ్ళండి. మార్నింగ్ 9 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు డాక్టర్స్ ఉంటారు, మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు, ఆశలు ఏఎన్ఎంస్ ఉంటారు, అన్ని మందులు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు ఈ సీజన్లో ఇంకొక సమస్య వస్తుంది అండి, విధి కుక్క కరుస్తాయి, విధి కుక్కలు, కోతులు. సో అందులో మన పిహెచ్సిలో ARVs అని ఉంటాయి, ఓకే, యాంటీ రేబీస్ వ్యాక్సిన్. ఒకవేళ ఏదైనా తప్పని పరిస్థితిలో బాగా కరిసింది అంటే మన ఏరియా హాస్పిటల్ ఉంది, అక్కడ ఇమ్యూనోగ్లోబిన్స్ ఇవ్వాలి. బట్ దయచేసి మీరు మీ ఆరోగ్యాన్ని, మీ పిల్లలు, మీ ఫ్యామిలీ ఆరోగ్యాన్ని పక్కన పెట్టి ఏది చేయకండి. మనిషి బతికితేనే కదా ఇంద్రమ్మ ఇల్లు. వార్డు సంక్షేమం చూడండి, మీ ఆరోగ్యం చూడండి, మీ పిల్లల విద్య వైద్య చూడండి. అండ్ చూడండి ఒకసారి, రండి అమ్మ. మరి కలెక్టర్ వస్తున్నారు అన్నప్పటికీ
సరే ఓకే. ఇప్పుడు ఎంతవరకు అయింది? పేమెంట్ ఎంత అయింది? పేమెంట్ అమ్మా ఇది లైన్డ్ వాటర్ అంటే ఇది మీరు నింపితే ఎప్పుడో చలి ఉంటుంది అని మీరు బాగా తాగాలి వాటర్ ఎండాకాలం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అమ్మా ఇట్లా వెంటనే జరగండి. వి షేప్లో ఉండండి. వి షేప్ అమ్మా వి షేప్లో ఉండండి.